హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా మీరు? ఆ, చూస్తున్నా రోజులు. సో Yeah. బిగ్ బాస్ 8 సీజన్‌లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చిందంటే ఇద్దరున్నారు. ఒకటి మన నబీల్, ఇంకోటేమో గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఓకే, ఫస్ట్ నుంచి బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నాను అనమాట. సో 1 నుంచి 8కి అంతే ఉంది. ఈసారి మన నబీల్ ఎంతైనా మన లోకల్ కాబట్టి ర్యాపు మస్తుంది. ఇంకా మన గౌతమ్ కృష్ణ చెప్పుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా ఉంది గేమ్. చాలా బాగుంది ఈసారి. సో ఇప్పుడు మన గౌతమ్ కృష్ణ ప్రేరణ ఉన్నారు కదా, యా, వారు టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకోవడం కానీ టాస్క్ల విషయంలో కానీ వాళ్ళ గురించి ఏమని చెప్తారు? వాళ్ళ గురించి ఏంటంటే ఇక బిగ్ బాస్ కాబట్టి అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఇక ఆ ర్యాప్ మనకి సెట్ అయిపోతే ఇక ఆటోమేటిక్గా మనం కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిమెలిసి ఉంటాం. ఇక ఎంతైనా కానీ కలిసిమెలిసి ఉంటాం కదా ఇక తప్పదు. ఇక గురించి ఏమని చెప్తారు? నిఖిల్ అంటే బా గేమ్ మంచిగా ఆడుతున్నాడు భయ్య. ఇప్పుడు జర ఏదో కొంచెం తగ్గింది, మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ వీక్ చూడాలి ఎట్లుంటుందో అట్లా. సో విష్ణుప్రియ పృథ్వీ అంటే వాళ్ళది ఒక వేరే లెవెల్ కపుల్ వాళ్ళు. ఇక వాళ్ళ గురించి చెప్పుకోలేము అనమాట. కొంచెం ప్రతి సీజన్ కంటే ఈ సీజన్లో కొంచెం వీళ్ళది కొంచెం లైక్ కన్ఫ్యూజన్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో అది. సో ఒకవేళ టాప్ 3 ఎవరెవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? టాప్ 3 అంటే మన నిఖిల్, మన నబిల్, ఇంకా గౌతమ్. సో మీరు ఒకవేళ విన్ అవ్వాలి, ఈయన అయితే బాగుంటుంది అని ఎవరు అనుకుంటున్నారు? విన్ అవ్వాలి అంటే పర్సనల్గా అంటే నబీల్ అనుకుంటున్నా నేను. సో అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తామన్న. బిగ్ బాస్ చూస్తారు. సో బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అన్న. నబీల్. సో నబీల్ గురించి చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? బెస్ట్ ఫైటర్ అండ్ ప్లేయర్. అందరికి కాంపిటీషన్ గట్టి ఇస్తుండు. గేమ్ మంచిగా ఆడుతుంది. మంచిగా. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 కదా సీజన్. ఈ బిగ్ బాస్ 8 లా సో విన్నర్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారు? నబీలే. నబీల్. సో నబీలే ఎందుకు అవుతారు మరి? ఇప్పుడు స్ట్రాంగ్ గా అందరికి గట్టిగా కాంపిటీషన్ ఇస్తుండు. నిఖిల్ ఉన్నాడు కదా మరి. నిఖిల్ అన్ని మొత్తం తోతబరి ఆటలు ఆడుతుండు. మరి పృథ్వీ ఇద్దరు అంతే సేమ్. అందరికంటే బెస్ట్ నబీల్. ఇప్పుడు అందరికంటే బెస్ట్ నబీలే ఉండు, మంచిగా ఆడుతుండు కదా. సో ఇప్పుడు గౌతమ్ కూడా వచ్చింది కదా. గౌతమా? అది మధ్యలో వచ్చిన వీళ్ళు. నబీల్ ముందు నుంచి ఉండు కదా, మంచిగా ఆడుతుండు ఆయన. గేమ్ ప్లే బాగుంది. మెయిన్ బిగ్ బాస్ ఎట్లా కొంచెం చిన్నగా ట్రయాంగిల్ నడుస్తుందని అంటున్నారు అందరూ. అవును. దాని గురించి ఏమని చెప్తారు? ట్రయాంగిల్ అంటే వాళ్ళు ట్రయాంగిల్ ఎవరు వాళ్ళకి తెలియాలన్నా. మరి మనకేం తెలుస్తుంది? ఇప్పుడు ఆడేటోళ్ళు అయితే ఎవరు వాళ్ళు ఆడతారు. ఆడేది అయితే నబీల్ ఒకటి మంచిగా ఆడుతుంది. విష్ణుప్రియ గురించి చెప్పాలనుకుంటే? విష్ణుప్రియ గురించి మంచిగా ఆడుతుంది, మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంతే. సో నబీల్ కు ఈక్వల్ గా ప్రేరణ కూడా వస్తుంది అనిపిస్తుంది. ప్రేరణ వచ్చినా నబీల్ అయితే గేమ్ అంతే సేమ్ ఆడతాడు కదా, ఆమె కంటే మంచిగా ఆడుతుండు కదా. ఫ్యామిలీ టాస్క్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి కదా. అవును, అదే మంచిగా అనిపించింది కదా. ఫ్యామిలీ మొత్తం వచ్చినాక. టేస్టీ తేజ గురించి చెప్పాలనుకుంటే? అదే ఫ్యామిలీని కలవాలనుకుంటుండు, కల్పిస్తే మంచిగా ఉంటుంది. మంచిగా ఆడుతున్నాను. మీరు ఓట్ వేయాలనుకుంటే ఎవరికి బాగా సపోర్ట్ చేస్తారు? నబీల్కే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తారా? చూస్తానన్న. సో బిగ్ బాస్ 8 లా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణ గురించి ఒక 2-3 వాక్యాలు చెప్పాలి. అంటే ఎక్కువ గ్రూప్ గేమ్స్ ఏం ఆడాడు, అందరితోటి నార్మల్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ ఎక్కువ గ్రూప్ గేమ్స్ ఆడాడు. నార్మల్గా ఆడతాడు, ఏ గేమ్ అయినా ఫేర్గా ఆడతాడు. ఇప్పుడు ఏదైనా మాట చెప్తే మాట ఖచ్చితంగా చేస్తాడు. చెప్పి మళ్ళీ తర్వాత వేయను, ఈ మాట ఇచ్చిన అంటే మళ్ళీ తర్వాత వదిలేసిన మాట అట్లా ఏమి ఉండదు. అట్లా అని చెప్పేసి గౌతమ్ కృష్ణ ఫేవరెట్ కంటెస్టెంట్. ఇంకా అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా ఈమె ప్రేరణ నామినేషన్లో చాలా క్లారిటీ ఉంది. ప్రేరణ కూడా చాలా మంచిగా ఆడుతుంది. ఇంకా యష్మి అందరు బాగానే ఆడుతున్నారు. కానీ కొంత ఇప్పుడు పృథ్వీ మనోడు గేమ్స్లో బాగానే ఆడుతున్నాడు, కానీ కాకపోతే ఎక్కువ ఫైర్ అయిపోతున్నాడు, అది నచ్చట్లేదు. పృథ్వీ గురించి విష్ణుప్రియ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? పృథ్వీ నుంచి ఏం లేదు అనుకుంటున్నాను.
చూసిన ప్రకారం చెప్తున్నా. ఈ విష్ణుప్రియ అయితే ఆమె నుంచి ఓకే అని ఉంది. పృథ్వీ ఏదో షో ఉన్నంతసేపు కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఉన్నాడు అంతే. సో ఒకవేళ గెలవాలి అని అనుకుంటే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నబిల్ లేదా గౌతమ్ కృష్ణ లేదా అదే నిఖిల్, వీళ్ళు టాప్ 3 అనుకుంటున్నాను నేనైతే. టాప్ 3, టాప్ 5 గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ, అవినాష్. ఓకే, ఇప్పుడు ఈ టాప్ 3కి నీ నుంచి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు? టాప్ 3 టాప్ 3లో ఎవరు రావాలంటే టాప్ 3 ఇప్పుడు వీళ్ళు అని చెప్పినావు కదా, వీళ్ళకు నీ సజెషన్ ఏంటి? టాప్ 3 అయితే ఇప్పుడు నిఖిల్ అనుకుంటున్నా, టాప్ 2 నబిల్ అనుకుంటున్నా, టాప్ 1 గౌతమ్ కృష్ణ రావాలనుకుంటున్నా. ఎందుకు గౌతమ్ కృష్ణ చాలా నాకు అతని గేమ్ అయినా ఒక వ్యక్తి పరంగా అయినా చాలా నచ్చిండు. అందుకని గౌతమ్ కృష్ణ విన్నర్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది కదా, అవునన్నా. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? టేషి తేజ. ఎందుకు? ఎందుకంటే అతని కామెడీ కానీ అతను చేసే యాక్టివిటీస్ కానీ గేమ్ ప్రకారంగా కొంచెం బాగానే ఆడతాడు. బట్ ఏంటంటే గంగమ్మ పేరుతో వెళ్ళింది కొంచెం డల్ అయిపోయాడు, చూసాను నేను కూడా. ఆ టైంలో కూడా నాకు అది చాలా బాగా కనిపించింది. బట్ టెస్ట్ అయితే చాలా మంచిగా ఆడాడు. సీజన్ 7లో కూడా వచ్చాడు, అప్పుడు చాలా మంచిగానే ఉండేవాడు. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం అలా అవుతుంది. నేనైతే ఈసారి టెస్ట్ విన్న వాళ్ళని నేను సరే కోరుకుంటున్నా. బట్ చెప్పలేము ఒకటైనా ఎవరికి వేస్తాను. నేనే టెస్ట్ వేస్తాను అనమాట. సరే, టేస్టీ తేజ ఉన్నాయి ఇంకా రోహిణి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం ఇద్దరం కామెడియన్స్ కదా, నవ్వే వాళ్ళను ప్రేక్షకులు ఎందుకు విన్నర్స్ చేస్తారు అని ఒక క్వశ్చన్ వాళ్ళిద్దరు మధ్యలో ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కామెడియన్స్ కదా, మరి గెలుస్తారు అనుకుంటున్నారా? ఇద్దరు కమెడియన్సే గెలిచారని చెప్పేసి నేను కూడా చెప్పలేనన్నా. ఎందుకంటే రోహిణి ఎలా రోహిణి అంటే నేను అంత చూడలేదు ఆమెని. బట్ టెస్ట్ అయితే చాలా చూశాను నేను. అతని కామెడీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ ఏదైనా కానీ అన్ని యూట్యూబ్లోనే చూశాను, ఫాలో కూడా చేస్తాను నేను పెట్టి. బట్ మ్యాక్సిమం చెప్పాలంటే టెస్ట్ అయితే కమెడియన్ అని చెప్పేసి కాదు, ఈజ్ నాట్ ఏ కమెడియన్, అంటే కమెడియనే. బట్ ఏంటంటే కమెడియన్ ప్రకారం చెప్పాలంటే అతను విన్ అయినా పర్లేదు, బాగుంటుంది. దాని మూవీస్లో కూడా యాక్ట్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందం ఎలా చేస్తాడు, సో అలా అనిపిస్తుంది నాకు తనని చూస్తుంటే. అతను చూస్తే బ్రహ్మానందం చూసినట్టే ఉంటుంది కొంచెం కూడా. ఆ పొట్ట మంచిగా హాయిగా గమ్మత్తుగా ఉంటాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ 8లో అందరినీ కలవడానికి వారి వారి ఫ్యామిలీ వచ్చింది, కానీ టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీని బిగ్ బాస్ రానివ్వలేదు, వాళ్ళు కూడా రాలేదు. మరి దీని గురించి మీ అభిప్రాయం? చాలా బాధాకరం అన్న. అందరూ ఫ్యామిలీ వచ్చాక టెస్ట్ ఫ్యామిలీ రాకపోతే కొంచెం బాగానే ఉంటుంది. మేమైతే అనుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ని పిలిస్తే కూడా కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి. బాగా సాడ్ అనిపించింది అన్న వాళ్ళు రాకపోయేసరికి. ఓకే, ఒకవేళ మీరు టేస్టీ తేజకు మా ఛానల్ తరఫున ఏదైనా చెప్పాలని అనుకుంటే ఏమని చెప్తారు? టేస్ట్ అన్నా ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు పక్కా గెలవాలన్నా, మా ఓట్ అంతా నీకే అన్న. మా ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీకే ఓటేస్తున్నాం, మీరు గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరేం బాధపడకండి అన్న, మీరు బయటకు వచ్చినా కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. హెల్మెట్ అయినా పర్లేదు, గెలవని ఏదైనా మీరు మా ఫ్యానే, నేను మీకు ఫ్యాన్ అన్న, అది మాత్రం చెప్తున్నాను. మీకు కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.